వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, వేదిక ముందు ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులకి పేరు పేరున నా యొక్క మనస్ఫూర్తినటువంటి నమస్కారాలు నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా మే 13వ తారీఖు నాడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నాను. నేను ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేస్తా ఉన్నారు. మా ఇద్దరికి సైకిల్ గుర్తు మీద ఓట్లు వేసి అఖండమైన మెజార్టీతో గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా నేను వేడుకుంటా ఉన్నాను. నేను 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో నేను ఎమ్మెల్యేగా నిలబడ్డాం. ఆ రోజు మీరందరూ ప్రేమతో ఓట్లు వేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. ఎమ్మెల్యేగా నేను ఆ రోజు గెలిచిన తర్వాత ఖమ్మం టౌన్ కానివ్వండి, కందులాపురం కానివ్వండి, లేదా ఇక్కడ ఉన్నటువంటి మన పూసల బజారు ఈ ప్రాంతం అంతా కూడా ఆ రోజు పెద్ద ఎత్తున నేను అభివృద్ధి చేశాను. నేను ఆ రోజు సిమెంట్ రోడ్లకు సంబంధించిందే కాదు, త్రాగునీటి సమస్య పరిష్కరించడమే కాదు, రేషన్ కార్డులు కానీ, పెన్షన్లు కానీ, పేదవాళ్లకు పక్కా గృహాలు కానివ్వండి, ఇవన్నీ ఆ రోజు నేను చేయగలిగాను. నేను మరలా 2019 ఎన్నికలు రావడం, ఆ ఎన్నికల్లో నేను నిలబడటం, ఎమ్మెల్యేగా ఆ ఎన్నికల్లో నేను ఓడిపోవడం జరిగింది. 2014లో గెలిచిన, 2019లో ఓడిపోయిన నీ సేవకుడిగా నేను సేవ చేసుకున్నాను మీకు. నేను ఈరోజు 2024 ఎన్నికలు వచ్చాయి. మరలా నేను తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తా ఉన్నాను. నేను ఈరోజు నా మీద పోటీ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎక్కడ